శ్రీ గురుభ్యో నమః. నమ శివాయ చ నమ శివాయ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 30వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతయే నమః. వస్త్రోద్భూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధవహాత్మతాన్న వచనే బర్హిర్ముఖాధ్యక్షతా పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్బాలేందు చూడమణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. నమ శివాయ చ నమ శివాయ. ఏమి అర్పింతును? ఈ శ్లోకం ద్వారా ఆచార్యులు వారు, ఓ ఈశ్వరా, ఇప్పుడు నేను ఉన్న స్థితిలో నీ శుశ్రూష చేయజాలనని అంటున్నారు. హే బాలేందు చూడామణి, ఓ చంద్రశేఖరుడా, హే పశుపతే, సంసార బంధమోచకుడా, హే స్వామి, ఓ సర్వ శరీరాధ్యక్ష, త్రిలోకీ గురు, మూడు లోకములకును రహస్యార్థములను ప్రకటించువాడా, తే నీ యొక్క వస్త్రోద్ధూత విధౌ వస్త్రోపచారము చేయుటయందు సహస్రకరత 1000 కరముల సూర్యుడొకటయు పుష్పార్చనే పుష్పోపహారార్పణ మందు విష్ణు ఒకటయు వ్యాపకత్వము గంధే గంధోపచారమందు గంధవహాత్మత వాయురూపుడొకటయు అన్నపచనే అన్నము వండుటయందు బహిర్ముఖాధ్యక్షత ఇంద్రుడొకటయు అగ్నిముఖుల అధ్యక్షుడు. పాత్రే పాత్రోపచారమందు అర్ఘ్యవిధి. కాంచన గర్భత హిరణ్య గర్భుడొకటయు ధనపూర్ణుడొకటయు. మయి నాయందు అస్తి చేత్ ఉన్న ఎడల తే నీ యొక్క శుశ్రూషాణ సేవను కరవాణి చేయజాలుదును. సర్వవ్యాపక, నీకు వస్త్రోపచారము చేయుటకు 1000 చేతులు కలవాడు, 1000 చేతుల వాడు కావలయు. నీకు పుష్పోపచారము చేయుటకు వ్యాపకుడు కావలయు. నీకు గంధోపచారం చేయుటకు గంధవహుండు కావలయు. వంట చేసి నీకు హవిస్సు నివేదన చేయుట అగ్నిముఖాధ్యక్షుడు కావలయు. నీకు అర్ఘ్యపాత్రను సమర్పించుటకు ఆగర్భ శ్రీమంతుడు కావలయు. అట్టి సూర్యుడను, విష్ణువును, వాయుదేవుడను, దేవేంద్రుడను, హిరణ్య గర్భుడను వీరందరూ యథావిధిగా నీకు సేవ చేయవలను. అన్న బ్రహ్మేంద్రాదులే తగినవారు. నా బోటి వానికది అలవి కాదని ఆచార్య వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఓ పశుపతి, త్రిలోకైకపతి, శివ, దిగంబర, వ్యాఘ్ర చర్మాంబర, వస్త్రయుగ్మం సమర్పించాలి అంటే 1000 చేతులు కావాలి. 1000 చేతుల వేర్పు సూర్యదేవుడే సమర్థుడు. చంద్రకళాధర, కల్హార మనోహర, తెల్ల కలువ పువ్వు వంటి మనస్సు కలవాడ, నీ పూజ చేయటానికి సహస్ర కమలాలు కావాలి. కమలాలు కావాలి అంటే విష్ణువైన కమలలోచనుడే సంపాదింప సమర్థుడు. ఒకటి తక్కువైతే తన కంటినే ఇచ్చి పూజ పరిపూర్తి చేసిన విష్ణుదేవులు వారు తస్మిన్ నిజముదహర నేత్ర కమలం అని పుష్పదత్తుల వారు
స్తోత్రం చేశారు కదా. శ్రీకందర, నీకు పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలు సమర్పించాలంటే సదా గతిగల గంధవహుడైన వాయుదేవుడే సమర్థుడు. ఓ నీలకంఠ, నీకు పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలంటే అగ్నిదేవులకు అధ్యక్షుడైన దేవేంద్రుడే సమర్థుడు. హవిర్భాగాలు అగ్ని ద్వారా, జలదాలు మేఘాల ద్వారా సంపాదించి సమర్పించగలరు. స్వామి బ్రహ్మాండ దేహ ఈశ్వర, నీకు అర్ఘ్యపాదుకులకు పాత్రలు సమర్పింప సర్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే సమర్థుడు. సృష్టికర్త బ్రహ్మ ఏదైనా సృష్టించి నీకు అర్పించగలడు. ఓ సర్వవ్యాపకుడా పరమేశ్వర, నీకు ఇలా దేవోపచారాలు చేయాలి అంటే అత్యల్పుడైన నా వలన ఏమవుతుంది? దయాళు శంకర, నేను నీకు మానస పూజ చేస్తాను, ధ్యానిస్తాను. పై విధముల పూజలన్నీ నా మానసిక సమర్పణ ద్వారా నీకు అర్పిస్తాను. నా పూజ స్వీకరించు ప్రభు. సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గ్రహాణ ప్రభో. ప్రతినిత్యము భగవత్ పూజ చేయవలను అనున్నది విధి నిర్ణయం. అందుకు శాస్త్రమునందు చతుషష్ఠి అనగా 64 ఉపచారములు చెప్పబడి ఉన్నది. అందుకు శక్తి లేనిచో పంచ అనగా 5 ఉపచారములు చేయవలను. అవి గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యములు. చతుషష్ఠి 64 పూజలు భగవంతునికి చేయువారిని మనము చూసి ఉండలేదు. అట్లు చేయవారు చాలా కొద్ది మంది ఉన్నారు. 5 ఉపచారములు భగవంతునికి తప్పక చేయవలను. అట్లు 5 ఉపచారములు నిత్యం భగవంతునికి చేయకపోతే అది భగవత్పచారము, అపచారము అగును. తొండం నిండుగా నీళ్లు తీసుకుని ఏనుగు శివలింగాభిషేకం చేసెను. కలువలతో అర్చించెను. సర్పము పడగ విప్పి శివలింగమునకు ఛత్ర పూజ చేసెను. మణులతో అర్చించెను. సాలెపురుగు శివలింగమునకు దారము అల్లి వస్త్ర సమర్పణ చేసెను. శ్రీకాళహస్తీశ్వరుల వారి ఈ జంతువులు పూజలు సలుపగా లేనిది జ్ఞానం కలిగిన మనుష్యుడు శివార్చన, విష్ణార్చన చేయలేమా? వివేకము గల మనుష్యుడు భగవంతుని పూజ చేయకుండా ఎట్లు ఉండగలడు? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. యదక్షరపద భ్రష్టం మాత్రాహిరంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ.